హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. రన్ టీవీ తెలుగులో చాట్ విత్ చరణ్ ప్రోగ్రాంలో ఈరోజు మనతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి నిలబడిన జయచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన గతంలో ఏ విధమైన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, ఆయన రాజకీయ అనుభవాలు ఏంటి, ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది మనం ఈరోజు ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే జయచంద్రారెడ్డి గారు. నమస్తే చరణ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ రన్ టీవీ తెలుగు స్టూడియో. ఈరోజు మీరు మీ యొక్క మనసులో ఉన్న అన్ని విషయాలను నిర్భయంగా అదేవిధంగా నిజాయితీగా మా రన్ టీవీ తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తారని నమ్ముతున్నాను. నేను అడిగిపోయే ప్రశ్నలకు అన్నిటికీ నిజాయితీగా సమాధానం ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను సార్. ముందుగా కంబల్పల్ నియోజకవర్గ ప్రజలకు, రన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఖచ్చితంగా చరణ్, ఎందుకంటే నేను కూడా దాదాపుగా 8-9 నెలల నుంచి చాలా క్షోభ అనుభవిస్తున్నా. దానికి సమాధానం మీరు కూడా 2-3 సార్లు అడగడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా ఈ నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందరికీ, నన్ను అభిమానించే ప్రతి కార్యకర్తకి, నన్ను అభిమానించే నా అభిమానులకి, ప్రతి ఒక్కరికి ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది అనేది సువివరంగా మీకు వివరిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా వేగ్గా కాకుండా విత్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. యాక్చువల్లీ జయచంద్ర రెడ్డి సార్ గారు చాలా పెద్ద డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే తీసుకొని మన రన్ టీవీ తెలుగుకి రావడం జరిగింది. ఆయన గతంలో చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, అరాచకాలను అన్యాయాలను అడ్డుకున్నాను అని చెప్పి చెప్తున్నారు. దానికి సాక్ష్యాధారాలతో మన స్టూడియోకి వచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. ఆ సాక్ష్యాధారాలు అవన్నీ ఏంటి అని తెలుసుకోబోయే ముందు కొద్దిగా ఆయన గత జీవితంలోకి వెళ్దాం మనం. యాక్చువల్గా మీరు ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో హ్యాపీగా మంచి పారిశ్రామిక అభివృద్ధి చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ కుటుంబంతో బాగా ఉన్న వ్యక్తి ఎందుకు రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది? ఇది ఎందుకంటే ఇప్పుడు నేను నా ఇంజనీరింగ్ 99లో గ్రాడ్యుయేషన్ అయిపోయినాక అప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తా అన్నారు. నాది యాక్చువల్గా బేసిక్గా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. ఫస్ట్ నేను కుప్పంలో వర్క్ చేసిన స్పెషల్ ఆఫీస్లో, కుప్పం స్పెషల్ ఆఫీస్ అని ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ వర్క్ చేసినప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ కానీ, ఆయన చేసిన అక్కడ ప్రోగ్రామ్స్ కానీ, ఒక సీఎంగా ప్రజలకు ఎంత దగ్గరగా ఏం కావాలో చేస్తున్నావు, దానిలోకి చాలా అట్రాక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం మేము ఎప్పుడు చూసేటోళ్ళం, ఆయన అనుబంధం ఉంది. దాంతో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోవడం, ఆయన 2004 ఎలక్షన్లో ఓడిపోగానే మేము కూడా ఖాళీ చేసినాం కుప్పంను. ఇంకేం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమి ఉండవని అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంగా నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసిన, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేసిన. తర్వాత ఇంత జాబ్తోనే కావద్దు, ఇంకా మనం ఏదైనా డెవలప్ చేయాలని చెప్పి బిజినెస్లోకి దిగి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి అంగల్లో ఒక అవమానం జరిగిందో దాంతో చాలా హర్ట్ అయినాం. మనం ఉన్న నియోజకవర్గంలో మనమే బయట వాళ్ళం అయిపోతున్నాం. బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో నియోజకవర్గాన్ని పాలించడమే కాదు, మనకెంతో ఇష్టమైన నాయకుని అవమానం చేసినాడు అక్క కారణంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది తప్ప నాకు ఇక్కడేమి కాంట్రాక్టులు లేవు, నాకు ఇండియాలో బిజినెస్లు లేవు, నియోజకవర్గాల్లో ఎటువంటి వ్యాపారాలు లేవు. కేవలం 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికే మన నియోజకవర్గంలో ఈ విధంగా పరిస్థితి ఉందంటే సామాన్య ప్రజలు ఎంత బాధపడుతున్నారో అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. కరోనాలో చనిపోయిన వాళ్ళ దగ్గరకు నాకు తోచిన సాయం చేయడం, వాళ్ళకు ఆ కరోనాలో అనంతయ్య మందు తీసుకొచ్చి కాన్స్టిట్యూన్సీ అంతా ఇవ్వడం, అక్కడి నుంచి మొదలు పెట్టడం తప్ప దాని తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. నా రాజకీయాల్లోకి రావాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత అప్పటికే తంబల్లపల్లిలో పెద్ద పెద్ద నాయకులు, గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన ఫ్యామిలీలు అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఏ విధంగా టికెట్ సాధించుకున్నారు అని అంటే ఏం చెప్తారన్నా? టికెట్ నేను సాధించుకోలేదు. కేవలం నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి
చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలవడం జరిగింది. ఆయన నేను కలవడం 23 అక్టోబర్ అనుకుంటా, 23 అక్టోబర్లో కలవడం జరిగింది. కలిసినాక ఆయన నన్ను అడగడం, ఏం తెలుసు నీకు నియోజకవర్గం గురించి అని. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి నేను సువివరంగా నా నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏముంది, ఏం రిసోర్సెస్ ఉన్నాయి, ఇంతవరకు ఎందుకు ఇది వెనకబడి ఉంది, ఎందుకు ఈ నాయకత్వం ఈ ఈ గత ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ ఎంతవరకు దీన్ని తీసుకోపోయినారు, ఎంత ఎన్నికి నెట్టేసినారు, ఇవన్నీ చెప్పడం జరగడం వల్ల దాన్ని అట్రాక్ట్ ఆయన కూడా ఈయనకేదో నియోజకవర్గం మీద కొంతవరకు అభిమానం ఉందని నన్ను పార్టీలో చేరమన్నారు. పార్టీలో చేరాలన్నప్పుడు కూడా ఆయన నాకేమి నీకు సీట్ ఇస్తాను నువ్వు పార్టీలో చేరని చెప్పలేదు, నాకు నేను అడగలేదు. మేము ఆలోచించింది ఒకటే, 3 సార్లు ముఖ్యమంత్రికి నా నియోజకవర్గంలో మేము అభిమానించే నాయకుడు. ఎందుకంటే నేను కుప్పంలో ఆయన దగ్గర మూడు సంవత్సరాలు పనిచేసిన స్పెషల్ ఆఫీసులో ఇంజనీర్గా. ప్రతి ఇంచు కుప్పంలో కట్టిన చెక్ డ్యాములు కావచ్చు, ఫారెస్ట్ లో కట్టిన 136 కుంటలు కావచ్చు, ఈ బుద్ధుడికి నేను చెప్పగలను ఏడ ఏముంది. అంత డెడికేటెడ్ గా 3 సంవత్సరాలు పనిచేయడం, ఆయన అప్రిషియేషన్ తీసుకున్నాం కాబట్టి ఆయన జరిగిన అవమానాన్ని భరించుకోలేక, సరే ఇంతవరకు సంపాదించినాం, ఇది మన ఊరు, నా నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి నాయకుడిని ఇట్లాంటి నాయకుని దగ్గర మనం పనిచేసి మనకి ఏదైనా అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేద్దాం, నా ఫ్యామిలీ ఒకటే కాదు, నియోజకవర్గం కూడా నా ఫ్యామిలీని డెవలప్ చేద్దామని ఆ ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. యాపొద్దు నేను టికెట్ అడగలేదు, నాకు టికెట్ ఇస్తానే పార్టీలో చేస్తానని కూడా యాపొద్దు చెప్పలేదు. మీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పినాం. ఆయనకు నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు, ఫస్ట్ లిస్ట్ లో నాకు అనౌన్స్ చేయడం జరిగింది. రాజకీయాలకు మీరు వర్కింగ్ యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ గా చేయడం అనేది చాలా భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సరే, రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, టికెట్ కూడా అదృష్టవశాత్తు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇంప్రెస్ చేశారు, టికెట్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఈ కేడర్ తోటి ఏ విధమైన చర్చలు కానీ ఏ విధంగా పని చేయడం మొదలు పెట్టారు మీరు తంబల్లపల్లి తెలుగుదేశం పార్టీ కేడర్తో? క్యాడర్ ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో, ఈ తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్ ఉన్న పార్టీ. ఆ రోజు వాళ్ళకు ఎవరైతే అధినాయకుల్ని పంపిస్తారో, పలానోళ్ళతో పని చేయండి మీకు మంచి జరుగుతుంది పంపిస్తారో, వాళ్ళకు కోఆపరేషన్ ఇచ్చే నాయకత్వం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకత్వాన్ని శిరసా వహించే కార్యకర్తలు ఉన్నది తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు. కాబట్టి అది నాకు పెద్దగా కష్టం కాలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు 1983లో మా నాయన ఉమాశంకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఫస్ట్ పార్టీని బలోపేతం చేసిన వాళ్ళు. మాకు అప్పటి నుంచే ఈ పార్టీతో అనుబంధం ఉంది కాబట్టి ఈ పార్టీలో ఉండే సీనియర్ కార్యకర్తలకు అందరికీ మేము అప్పుడే ఒక నారాయణ రెడ్డి కొడుకుగా అయితే మీరు తెలుగుదేశం పార్టీ కొత్త కాదు, మీ ఫాదర్ దగ్గర ఫౌండేషన్ మా నాయన వాళ్ళు, ఉమాశంకర్ రెడ్డి వాళ్ళతో పాటు ఉండి చేసిన వాళ్ళు మా నాయన వాళ్ళు, మా అమ్మ వాళ్ళ నాన్న, వీళ్ళందరూ ముందు నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి మాకు పార్టీ కొత్త కాదు, పార్టీ నాయకులు కొత్త కాదు. ఆ విధంగా మేము పోవడం జరిగింది. ముందు ఏదైనా కొత్త వాటిల్లోకి కొత్త ఉద్యోగంలోకి కానీ చేరేటప్పుడు ఫ్యామిలీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం సహజమని, మీరు రాజకీయాల్లోకి రావాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీతో సంప్రదించారా? వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా సపోర్ట్ వచ్చింది మీకు? నేను ఫ్యామిలీతో సంప్రదించడం అయితే జరిగింది, లేకపోతే వాళ్ళ వర్షన్ ఇంతవరకు కంఫర్ట్గా ఉన్నాం. ఇంత కష్టపడి చిన్న ఉద్యోగం దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి తర్వాత బిజినెస్ లేకపోయినాం, తర్వాత బిజినెస్ లో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్నాం, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నాం. ఇప్పుడు ఈ రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా అనేటట్లయితే నా ఫ్యామిలీ కొంత అపోజ్ చేయడం జరిగింది. కానీ నాకేందంటే పర్సనల్ గా నాకు మా అధినాయకుడి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానాన్ని దాన్ని నేను చంపుకోలేకపోయినా, దాంతో వాళ్ళని కూడా కన్విన్స్ చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం మీ సామాజిక వర్గమైన మొరుసుకాపు రెడ్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు, గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుంది అని అనుకొని వచ్చారు అని అంటే దానికి మీ సమాధానం ఏంటి? సామాజిక వర్గం ఇప్పటి వరకు సామాజిక వర్గంలో అట్లంటే, ఇప్పటి వరకు 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో 1951 నుంచి
ఏదైతే మనకు రాజ్యాంగం ఉందో ఇప్పటి వరకు మా సామాజిక వర్గానికి టికెట్ కూడా ఇవ్వలే. ఇంతవరకు ముర్స్కాపు రెడ్లు ఎవరు కూడా ఎమ్మెల్యేగా ప్రధాన పార్టీల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. కాబట్టి నేను దాన్ని పెద్ద క్రైటీరియా తీసుకోవడం. కేవలం పెద్దిరెడ్డిలో చేస్తున్న అరాచకాలను, నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను, రోజు రోజుకు గౌరవం అనేది లోకల్ వాళ్ళకి ఎవరికి గౌరవం లేకుండా చేయడము. పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు లోకేష్ బాబు వచ్చినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ కనీసము ఇదేదో ఒక డిక్టేటర్షిప్ లో తమ్మలపల్లి నియోజకవర్గం అంటే మాదే అన్నట్లు బయట వచ్చిన వాళ్ళు దాన్ని ఆ డామినేషన్ భరించలేకపోవడం. నియోజకవర్గం రోజు రోజుకి నాతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు కానీ, నాతో పాటు ఉన్న నియోజకవర్గ ప్రజలు వీళ్ళు ఏమైపోతారో రోజు రోజు కానీ ఆతృతతో వచ్చినా కానీ నేను ఒక ముర్సిరెడ్డిలో పుట్టినాను కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే గెలుస్తాను అదైతే వాస్తవం కాదు. ఆలోచన కూడా నేను ఎప్పుడు చేయలేదు. అందరూ నా వాళ్ళే. అన్న, మీరు నిర్ణయం తీసుకునింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు యాక్చువల్గా అయితే టు బి ఫ్రాంక్ సెకండ్ సుప్రీం మిథున్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ బ్రదర్ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు సెకండ్ సుప్రీం ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ పొలిటికలీ. వాళ్ళ మీద మీరు పోటీ చేయడము అనేది ఆ థాట్ని ఏ విధంగా మీరు ఎట్లా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్నారు? ఏ విధంగా ముందుకు పోవచ్చు అనే ధైర్యంతో ముందుకు వచ్చారు మీరు? ఇప్పుడు మనం బలహీనులము మన చేత కాదనుకుంటే కదినాయన కోట అనే చిన్న గ్రామంలో పుట్టినోడిని ఇంత దూరం వచ్చేటోడిని కాదు. దానికి తోడు నేను ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా తీసుకునేది చంద్రబాబు నాయుడు గారిని. ఆయన మాలాగా చిన్న ఫ్యామిలీలో పుట్టినాడు. ఆ రోజు ఆయన నేను ఇంత చిన్న ఫ్యామిలీలో పుట్టినా, ఎంఫిల్ చేసిన, సో ఇంకా ఉద్యోగం చేసుకుందాం కాలేజీలో అనుకుంటే ఈ బుద్ధి ఇంత డైనమిక్ సీఎంని మనం చూసినలేము. ఎవరికైతే సామాజిక బాధ్యత ఉంటుందో, సమాజంలో మనం కూడా ఒకరు ఉన్నాం, మనం ఎంతో కొంత పుట్టినోడు సచ్చేది నిజం. మీరు అన్నట్లు కరెక్టే. చాలా మంది వాళ్ళకి భయపడి ఊర్లు ఇడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు, నియోజకవర్గాలు ఇడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది చూద్దాం. ఏం చేస్తారు? మహా అంటే ప్రాణాలు తీస్తారు అంతే, అంతకంటే ఏం జరుగుతుంది? కానీ మనం నమ్ముకున్న సిద్ధాంతం కోసం, మనం నమ్ముకున్న మన ప్రజల కోసం, మనం నమ్ముకున్న నియోజకవర్గం కోసం ఏదో ఒకటి చేయగలగాల, వీళ్ళకి ఎదురుగా నిలబడాలా అని ఒక మొండి ధైర్యంతో నిలబడడం జరిగింది. సో మీరు రాజకీయాల్లోకి వచ్చి నియోజకవర్గానికి సేవ చేద్దామని అనుకున్నారు. యాక్చువల్గా ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే, లేకపోతే ఎమ్మెల్యేగా ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జిగా ఏ విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దామని అనుకున్నారు? అక్కడ తంబల్లపల్లిలో ఉన్న సోర్సెస్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చేద్దామని అనుకున్నారు? మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకంటే నేను ఓడిపోయిన ఇన్ఛార్జిగా 18-19 నెలలు నేను పనిచేసిన. ఆ 19 నెలల్లో మీరు ఎక్కడన్నా చూసుకోండి, తంబోళ్ళపల్లిని ఒక ఐకాన్గా, ఒక స్పెషల్గా పెట్టినారు. ఎందుకంటే ప్రతి అప్పటి వరకు ఉన్న శాండ్ పాలసీ ఏదైతే ఉందో దాంతో స్పెషలీ తంబోళ్ళపల్లి నియోజకవర్గంలో ఇసుక దిబ్బలు పెట్టినారు. ముద్దువేడు రిజర్వాయర్ దగ్గర కావచ్చు, తంబోళ్ళపల్లి బస్టాండ్లో, ఆర్టీసీ బస్టాండ్లో కావచ్చు, సోంపాలెం రోడ్లో, మొలకల్చెరు మండలం సోంపాలెం రోడ్లో కావచ్చు, కొత్తకోట క్రసరుల దగ్గర కావచ్చు, బెంగళూరు రోడ్లో, శ్రీసాదం పంచాయతీలో, కేవలం ఇవన్నీ ఏంటంటే బెంగళూరు పోయేది. ఇసుక దిబ్బలను ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఫస్ట్ గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి అన్ని సీజ్ చేయించినాం. దాదాపు 20 కోట్ల ప్రాపర్టీ ఇసుకని అనాథరైజ్డ్, పర్మిషన్స్ లేకుండా కొట్టిన ఈ కంకర్ని సీజ్ చేయించినాం. ఇవన్నీ ఎందుకంటే 1 by 1 ఫస్ట్ ఏం జరుగుతుంది కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ ఎందుకు చేయగలిగినామంటే మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి. ఇది గవర్నమెంట్కి ఇస్తే దీని ద్వారా సేల్ చేస్తే ఆ ప్రాపర్టీ అమౌంట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి అవుతుందని. దాంతోపాటు నాకున్న ఇండస్ట్రియల్ అవగాహనతో ఇప్పుడు మీరు చూస్తే
చిన్నది చూపిస్తాను. ఇది ఒక ప్లాన్. తంబలపల్లి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రపోజల్స్. డెవలప్మెంట్ ప్రపోజల్స్ సీఎం గారికి ఇచ్చినవి. ఏమంటే మనకు 70,000 ఎకరాలు మనం తంబలపల్లి కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే ఎవరికి ఇయ్యనివి, ఎవరికి పట్టాలు ఇయ్యనివి, మన గవర్నమెంట్ సంబంధించింది. ఈ ల్యాండ్స్ ను ఉపయోగించి మనం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావాల. ఇది బి కొత్తకోట మండలానికి సంబంధించింది. 2,174 ఎకరాలు బడకాయలపల్లి దగ్గర. కొత్తకోట మండలానికి సంబంధించిన కొత్తకోట మండలానికి సంబంధించిన ఒక్క ప్రాపర్టీ గవర్నమెంట్ ల్యాండ్. ఇది మనకు ఇండస్ట్రియల్ గా ఉపయోగపడుతుంది. దీన్ని సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే మొన్న జరిగిన కెంపేగౌడ జయంతి రోజు వెంకట శివారెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినారు, శ్రీనివాసపురం ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా మన మీటింగ్ లో చెప్పడం జరిగింది. మేము ఇక్కడి నుంచి స్టేట్ హైవే ఇక్కడికి తీసుకొచ్చాం, NH42 నుంచి NH42 కలుపుతున్నామని. మన బెంగళూరు తిరుపతి రోడ్ NH42 అదైతే వయా మదనపల్లి తాడుగోళ్ళ క్రాస్ నుంచి కొత్తకోటకు కలుపుతాను స్టేట్ హైవే. సో ఈ మధ్యలో వచ్చేది ఈ ల్యాండ్స్ 2,174 ఎకరాలు. ఈ ల్యాండ్ ఎట్లుంటుందంటే చూడండి, మీరు ఒకసారి కింద గమనిస్తే అది ఎంత నియర్ గా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. 70 kilometers distance from Bangalore International Airport. Distance from nearest highway, national highway, Madanapalli to Kadiri, 23 kilometers. Distance from Madanapalli to Bangalore highway, 44 kilometers. Nearest railway station, CTM, 40 kilometers. ఇంత వైబుల్ ఉన్న ల్యాండ్ ని ఇండస్ట్రియల్ గా డెవలప్, ఏడో కియా ఉండేది, ఏడో ఎంత దూరం ఉంది మన దానికంటే. సో ఇట్లాంటివన్నీ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇండస్ట్రియల్ గా డెవలప్ అయితేనే కదా కాన్స్టిట్యున్సీ డెవలప్ అయితే, అది కాన్స్టిట్యున్సీలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుందో డబుల్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి ఆలోచనలతో ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతానేటివి PPP మోడల్, ఇట్లాంటివి P3 కానీ ఇట్లాంటి మోడల్స్ లో డెవలప్ చేసి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఆ ఏరియాని డెవలప్ చేసుకోవాలని దీని మీద పనిచేస్తారు. ఇది మనకు కొత్తకోట, మొలకల చెరువు, కురులకోటకు సంబంధించి 3 మండలాలు. ఇంతటితో ఆగలేదు. మేము పెద్దమండం మండలంలో ల్యాండ్ ఐడెంటిఫైడ్ ఫర్ సోలార్ ప్రాజెక్ట్, పెద్దమండం తంబలపల్లి కాన్స్టిట్యున్సీ. వేస్ట్ గయాలు భూమి, సర్వే నెంబర్స్ 35, ఎక్స్టెంట్ ఆఫ్ 2,278.62 acres. GWET 138, సర్వే నెంబర్ 692.21 acres. G dry 112, సర్వే నెంబర్ 55.89 acres. Dotted 76, survey number 486.25. Extra lands altogether 178.78 acres. Total altogether 3,691.75 acres. ఈ ల్యాండ్ మనకి సోలార్ కి యూజ్ అయ్యే ల్యాండ్. ఇంతటితో మరి ప్రతి ఒక్కటి ఇవన్నీ మనం సీఎం గారికి ఇచ్చినాం. బి కొత్తకోట నగర పంచాయత్ డెవలప్మెంటల్ వర్క్స్, మున్సిపాలిటీ డెవలప్మెంట్ కి మనకు కావాల్సిన CC రోడ్స్ కావచ్చు, కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎంత ఇచ్చిన ప్రాజెక్టు. రోడ్స్ అండ్ డ్రైన్స్, ప్రొవైడింగ్ ఇంటర్నల్ CC రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ బడిపల్లి గుట్ట 2 హౌసింగ్ లేఅవుట్. ఇవన్నీ వర్క్లేండి. లాస్ట్ 30 crores డెవలప్మెంట్ ప్లాన్ ఇది ఇవ్వడం జరిగింది. దీంట్లో మళ్ళా అమృత్ కింద ఆల్రెడీ మనకు రన్నింగ్ లో వర్క్ ఉన్న అమృత్ కింద, అమృత్ 2.0 కింద 7 crores మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దేనికి? ఇది కొత్తకోటకి. రిపోర్ట్ ఆన్ 500 KL ELSR ఇన్ బి కొత్తకోట నగర పంచాయత్ అండర్ అమృత్ 2.0. దీనిలలో మీరు అడగండి, ఏవన్నీ నేను చెప్తా. ఎందుకంటే నేను వచ్చినదే కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలని, కాన్స్టిట్యున్సీని దోచుకోవాలని, కాన్స్టిట్యున్సీలో మైనింగ్ చేయాలని, లేకపోతే ఇంకోటి చేయాలని చెప్పి వెతుకొని దోచుకొని పోయి అటుక తీసుకోవాలని నేను రాలా. కేవలం నా కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ గా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ప్లేస్ లో తంబలపల్లిని పెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో, దానికి ఉన్న రిసోర్సెస్ మీరు ఇందాక అడిగారు ఎట్లా మీకు ఉంది. సో ఇవి రిసోర్సెస్. ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టడానికి నియరెస్ట్
ఫ్యాక్టరీలు పెట్టడానికి మెయిన్ మన రిసోర్సెస్ క్వాడ్స్ ఉన్నాయి. ఈ క్వాడ్స్ తో గ్లాస్ ఫ్యాక్టరీలు చేయొచ్చు. 75% ఆఫ్ ద గ్లాస్ ఫ్యాక్టరీ క్వాడ్స్ వాడుతుంది. ఐరన్ వర్క్ ఐరన్ ఫ్యాక్టరీకి కావాలి, స్టీల్ ఇండస్ట్రీస్ కావాలి క్వాడ్స్. ఎందుకంటే మోల్డ్ చేయడానికి హైయెస్ట్ ఫ్లేమబుల్ ను పట్టేది అదే. 1700 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఐరన్ మెల్ట్ అవుతుంది. ఆ 1700 డిగ్రీస్ సెల్సియస్ తట్టుకోవాలంటే క్వాడ్స్ మాత్రమే మెటల్ యూజ్ చేస్తుంది, మోల్డ్ సస్టైన్ అవుతుంది, మిగతాది ఏది కాదు. అంత పెద్ద రిసోర్స్ ఉంది మనకు, గ్రానైట్ రిసోర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్, మరీ ముఖ్యంగా నా డ్రీమ్ ప్రాజెక్ట్ టమోటా పల్ప్, టమోటా కచాప్. ఈరోజు నేను మీకు ఇన్వాయిస్లు పంపిస్తా. ఈరోజు నేను మలేషియా నుంచి ఎవరి మంత్ నేను ఒక్కడిని మాత్రమే 250 టన్నులు పల్ప్ ఇంపోర్ట్ చేస్తాను. టమోటా పల్ప్ 250 టన్నులు పర్ మంత్ ఇంపోర్ట్ కావాలంటే, 250 టన్నులు పల్ప్ కావాలంటే 600 టన్నులు రా మెటీరియల్ కావాలి. నేను అక్కడ మినిమం మనకు ఆఫ్రికాలో 120 నుంచి 150 రూపాయలు కేజీ ఉంది. సో ఇట్లాంటి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవాలని ఆ థాట్లో నేనున్నా. ఈ థాట్స్ అన్ని పెట్టుకొని నేను ఈ రాజకీయాల్లోకి వచ్చిన. ఇంత తప్ప వేరే ఏంది నాకు తెలియదు. ఈ రాజకీయాలు అయితే నాకు తెలియదు, కానీ ఓన్లీ డెవలప్మెంట్ వరకు అయితే నేను తెలుసు అని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ప్రజలకు కూడా ఆ విషయం తెలుసు. 2024లో కూటమి హవాలో 164 సీట్లు గెలవడం జరిగింది. 11 చోట్ల మాత్రమే ఓడడం జరిగింది. ఇంత హవాలో మీరు గెలవలేకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన కారణం అయితే ఒకటి ఏంటంటే, ఈ వర్గాలు ఎవరైతే ఇప్పుడు శంకర వర్గం అని చెప్పుకొని మొదటే ఇప్పుడు నాకు ఎప్పుడు సీట్ అనౌన్స్ అవుతానే వెంటనే మేము రిజైన్ చేసినాం పార్టీకి అని చెప్పి రిజైన్ చేసుకొని వాళ్ళంతా మనతో ప్యాచప్ కాలేకపోవడం, మనం వాళ్ళ మీద ట్రై చేయడం. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని పోవాలని మన ప్రయత్నం చేయడం, వాళ్ళు ప్యాచప్ కాకుండా ఉండడం. తీరా లాస్ట్కి వచ్చేసరికి మనకు ఎవరైతే కోఆర్డినేటర్గా పూల నాగరాజు వచ్చినారో ఆయన వాళ్ళని మనకు ప్యాచప్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళని చేయడం, వాళ్ళకి దాదాపు ఒక 50-60 ఏజెంట్ ఫారాలు వాళ్ళకే ఇయ్యాలని పట్టుబట్టి వాళ్ళకి ఇయ్యడం. ఈరోజు మీరు కూడా ఒకసారి ఎన్నికల్లో చూసుకుంటే, ఓటింగ్ చూసుకుంటే ఒక్క 52 బూతుల్లో మాత్రమే ఈ వైసీపీ మాకంటే ఎక్కువ హ్యూజ్ మెజార్టీ వచ్చింటారు. దాని బిగ్ కారణం ఏంటంటే, ఎవరైతే మాకు ఈ కోవట్లు ఉన్నారో పార్టీ పేరు చెప్పుకొని మా దగ్గర ఏజెంట్ ఫారాలు తీసుకొని 2-3 గంటలకు లేచి వెళ్ళిపోయినారు, దొంగోట్లు వేసుకున్నారు. దాని మీద కేసు కూడా నడుస్తాను. నేను కేసు కూడా వేసిన. ద్వారకనాథ్ రెడ్డి ఎలక్షన్ క్యాన్సిల్ చేయమని నేను కేసు కూడా వేసిన. హైకోర్టులో కేసు కూడా నడుస్తాను. అది కూడా మీకు కేసు వివరాలు ఇస్తాను. అన్న, రాజకీయం అంటే అదే పోల్ మేనేజ్మెంటు, పీపుల్ మేనేజ్మెంటు, క్యాడర్ మేనేజ్మెంటు. మీరు ఇందులో ఫెయిల్ అయ్యి, అంతేకాకుండా శంకర్ గారు, లక్ష్మీదేవమ్మ గారు వంటి లీడర్లతోటి కూడా సమన్వయం చేసుకోలేకపోయారు అని అంటే దానికి మీ సమాధానం ఏంటి? మేము సమన్వయం చేసుకున్నామని అనుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మేము ఏజెంట్ ఫారాలు ఎట్లా ఇస్తాం? మీ ప్రయత్నాలు ఏంటి? శంకర్ గారితో కానీ లక్ష్మీదేవమ్మ గారితో కానీ మీరు సమన్వయం ఏర్పాటు చేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? గతంలో ఒక ఇంటర్వ్యూలో మీరు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఏమిటంటే, తొందరలో వాళ్ళందరూ నాకు సపోర్టింగ్గా వస్తారు, నాకు అండగా నిలబడతారు అని అన్నారు. కానీ అది జరగలేదు. ఎందుకు? మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఉద్యమ గారిని అయితే కలవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే అంత ముందంతా మేము సపోర్ట్ చేసిన వాళ్ళం కాబట్టి ఆమెను కలవడం జరిగింది. కానీ ఆమె దగ్గర ఒకటే ఆన్సర్, నేను టీడీపీ కాదు వైసీపీ అని. నేను వైసీపీ కదా, నేను ఎట్లా మీకు సపోర్ట్ చేసేది అనే దాంట్లో ఆమె పోయింది, వైసీపీకి సపోర్ట్ చేసుకుంది. శంకర్ గారిని అయితే చాలాసార్లు ప్రయత్నం చేసినాం, మాకు ఆయన అందుబాటులోకి రాలేదు. సో దాంతో క్యాడర్ని కలుపుకున్నామని మేము అనుకున్నాం. వాళ్ళు రావడము ఈ విధంగా డ్యామేజ్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికంటే ముందు ఇంకా దారుణమైనది ఇంకోటి ఉంది. ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇంకా ఫోన్లు వస్తున్నాయంటే అది ఇంకా నిజమైన పార్టీ కార్యకర్తలు, పార్టీ కష్టపడిన వాళ్ళకి ఎవరికి ఇంతవరకు ఫోన్లు కూడా రావడం లేదు పార్టీ ఆఫీస్ నుంచి.
24 ఎలక్షన్లు అంటే అందరికీ తెలుసు. చాలా మంది ప్రాణాలకు తెగించి చేసినారు. తెలుగుదేశం పార్టీ క్యాడరు ప్రాణాలకు తెగించింది. అంత వైలెన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ తమ్మలపల్లి మీకు తెలిసిందే. రఘునాథ్ రెడ్డి ఎంత ఫెరోసియస్గా ఉంటాడో కాన్స్టిట్యున్సీ అందరికీ తెలుసు. వాళ్ళ లారీల కింద ఎంతమంది నలిపినారో అందరికీ తెలుసు. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా ఎదురొడ్డి నిలబడిన వాళ్ళు తమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ వద్దు ఏదైతే ఈ ఇదే ఈ వ్యక్తిగతంగా వర్గాలు దీంతో నేను ఓడిపోవడం జరిగింది కాబట్టి జరిగింది. అది కూడా ఈ వ్యక్తిగత వర్గాలు కూడా కేవలం దొంగోట్లకు సహకరించి ప్రజలు నన్ను గెలిపించినారు. ఈ పొద్దు కూడా నేను చెప్తాను, ఎక్కడైనా కూడా సీసీ ఫుటేజ్లు తీయండి, ప్రజలు నాకే ఓట్లు వేసినారు. కానీ ఈ సిస్టమ్ ద్వారకనాథ్ రెడ్డి గెలిపించింది. మీరు పోల్ మేనేజ్మెంట్, ఈ ఏజెంట్ ఫారాల్ది, ఇవన్నీ మీరు ఎలక్షన్ అప్పుడు జరిగిన విషయాలు మాకు చెప్తున్నారు. యాక్చువల్గా అయితే అంతకు ముందే క్యాన్వాసింగ్ అప్పుడే మిమ్మల్ని ఒక 14 పల్లెల్లోకి అసలు రానివ్వలేదని, అసలు మీ మాట అసలు వాళ్ళు వినలేదని అంటారు. అంటే ఎలక్షన్ టయానికి అంతకుముందు క్యాన్వాసింగ్కి మధ్యలో టైం గ్యాప్ అయితే ఉంది. ఈ టైం గ్యాప్ని మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోయినారు? వాళ్ళని కన్విన్స్ చేయడానికి కానీ, ఇంకో విధంగా వాళ్ళని నచ్చజెప్పడానికి కానీ. ఈ 14-15 పల్లెల్లో రానిలేదనేది వాస్తవం కాదు. ఒకటి మన జరిగింది 2 సంఘటనలు. ఒకటి సదుములో నా బండిని పగలగొట్టడం, 2 బడికాయల పల్ల నా బండి పగలగొట్టించడం. ఇవి 2 జరిగినాయి. నేను ఆ రోజు వివరణ జరిగింది. వాళ్ళు ఎవరో ఏదో ఉంటారో, ఇప్పుడు ఒక నాయకుడి మీద అభిమానమో లేకపోతే ఇంకో నాయకుడి మీద వ్యతిరేకమో ఇంకోటో ఉంటుంది. దాన్ని మనము వాళ్ళు కూడా నా ప్రజలు అనుకుని ఆ బుద్ధే చెప్పిన. పోలీసులు వస్తే ఎవరినైనా కేసు పెట్టాలంటే ఏం అవసరం లేదు, వాళ్ళు మనోళ్ళే, ఏదో జరిగింది దాన్ని ఇడిచిపెట్టేయండి అంటే. ఇట్లాంటివి కామన్. అంటే ఊర్లోకి రానియకుండా చేసినవి అయితే లేవు. బండ్లు మొగలగొట్టినారు 2 పంచాయతీల్లో, అది వాస్తవం. అన్న, ఒక్క మాటలో చెప్పండి, మీరు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు కన్విన్స్ చేయలేకపోయారా, లేక మీరు కన్విన్స్ చేసినా వాళ్ళు కాలేదా? ఏమైతే ఆ రోజు వాళ్ళని దూరంగా పెట్టలేదు. వాళ్ళని కన్విన్స్ చేయడం, ఈవెన్ ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన ప్రతి కార్యక్రమానికి వాళ్ళకి ఫోన్లు చేస్తానే ఉన్నాం, కన్విన్స్ చేస్తానే ఉన్నాం. వాళ్ళ మనసులో పార్టీ మీద ఏముందో తెలియదు. వాళ్ళు మేము వ్యక్తికే పని చేస్తామన్నారు కానీ పార్టీకి పని చేయలేదు కాబట్టి వాళ్ళు కన్విన్స్ కాలేకపోయినా. మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా ఒక మాట అన్నోళ్ళం కాదు, ఏ ఒక్కరిని కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళం కాదు. అన్న, ఇంతకుముందు మీరు అన్నట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ను నియమించే ప్రక్రియలో అందరినీ తిరుపతికి రమ్మని అయితే పిలవడం జరిగింది. కానీ ప్రస్తుతం మీరు సస్పెన్షన్లో ఉన్నారు. రెండవది, మీపై మద్యం కేసు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు, కానీ ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువగా మాట్లాడేదొద్దు. చూచాయిగా కొన్ని ప్రశ్నలు మాత్రమే అడుగుతాను. సో మీరు ఈ తిరుపతి మీటింగ్కి మీ యొక్క కార్యకర్తలను కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ సస్పెన్షన్లో ఉండగా ఎందుకు పంపిస్తున్నారు? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఒకటి చరణ్, నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని కూడా. ఇప్పుడు మీటింగ్కి పోయిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఒక సింగిల్ విండో చైర్మన్ ఎవరు? ఒక నామినేటెడ్ పోస్ట్ పార్టీ ఇచ్చింది. ఒక సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్లకు కూడా ఫోన్ రాలేదంటే ఏమని అర్థం? చెరువు చైర్మన్లను పెట్టించినాం. 39 చెరువులు మంది, హైయెస్ట్ అన్నమయ్య డిస్టిక్ లోనే ఎక్కువ చెరువులు. చెరువు చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, కమిటీ మెంబర్లకు ఫోన్ రాలేదంటే ఎట్లా? వాళ్ళు తెలుగుదేశం నాయకులు కాదా? కార్యకర్తలు కాదా? వాళ్ళు మీ వర్గమా? వర్గమేమో, నాకు వర్గం లేదు. నేను ఎప్పుడు వర్గాన్ని ప్రోత్సహించలే. నాకు జయచంద్రారెడ్డి వర్గం అనేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జస్ట్ మేనేజ్ చేసినారు. అదే కదా మా బాధ. ఇప్పుడు నేను కూడా ఏం చెప్పడం జరిగింది, నిజమైన కార్యకర్తలు ఎవరైతే పార్టీకి పనిచేసినారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేసినారో వాళ్ళకు ఫోన్ కాల్ రావడం అవమానకరం అని చెప్పి వాళ్ళు పోయినారు అంతే. అంత తప్ప నా వర్గము నేనేందుకు పంపించేది? వాళ్ళు నన్ను మోసిన వాళ్ళు. నేనెప్పుడు తెలుగుదేశం పార్టీని మోయలా. తెలుగుదేశం పార్టీ నన్ను మోసింది. నన్ను పంపించింది కాబట్టి నా ఆయనకు ఉన్నారు. రేపు పొద్దున్నే మంచి నాయకుని ఇంకోరిని పంపిస్తే వాళ్ళు వెనక పోతారు. అంత తప్ప తమోలపల్లి నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ వర్గాన్ని అబద్ధు ప్రోత్సహించలేదు జయచంద్రారెడ్డి.
పార్టీని బలోపేతం చేసినాం, పార్టీకి పనిచేసిన వాళ్ళని బలోపేతం చేసినాం. పార్టీకి పనిచేసిన వాళ్ళు మాత్రమే పార్టీలో ఉండాలని ఆలోచించినాం. సస్పెన్షన్ అనేది పార్టీ నేను తప్పు చేసినానని భావించి నన్ను సస్పెండ్ చేసింది. ఎందుకు? జరుగుతాన్ని పరిణామాలకు దేనికి కూడా పార్టీ కానీ పదవి కానీ అడ్డు ఉండకూడదు, నిష్పక్షపాతంగా జరగల. అంత తప్ప నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలవకుండా నేను ఎట్లుంటాను, వాళ్ళు మాట్లాడకుండా ఎట్లుంటాను? నేను ఉండేది మొలకల చెరువుల్లో, నేనేమి ఆడ బెంగళూరులోనో పుంగనూరులోనో లేను. నా ఊర్లో నేను ఉన్నాను. నా ఊర్లో నేను ఉన్నప్పుడు నన్ను కలవడానికో నన్ను చూడడానికో మాట్లాడడానికో రాకుండా ఎట్లుంటారు? వస్తారు, మాట్లాడతారు, వాళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్తారు, మాకు తెలిసిన సలహా మనం చెప్తాం. అది జరుగుతుంది తప్ప మేము ఆ రోజు తెలుగుదేశం క్యాడర్తో మీటింగులు పెట్టాలా, ఇంకొకరితో మీటింగులు పెట్టాలా అని ఎప్పుడూ లేదు. అది వాళ్ళ అభిమానం, నన్ను వచ్చి కలవడం అనేది వాళ్ళ అభిమానం అంతే. అలా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీ వైఫ్, మీ సతీమణి కల్పన గారు కూడా ఇన్ఛార్జ్ పదవికి ప్రయత్నిస్తున్నారు అని వినపడడం జరిగింది. అది ఎంతవరకు నిజము? యాక్చువల్గా అయితే మీరు మీ వైఫ్ వేరే వేరే అయితే కాదు, ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటున్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేసి ఆమెకు ఇన్ఛార్జ్ పదవి ఇస్తారు అని మీరు ఎట్లా అనుకున్నారు? కల్పనతో ప్రయత్నం చేసినారు అవన్నీ వాస్తవం కాదు, అవాస్తవం. అవి మేము ఎప్పుడు ప్రయత్నం చేయాల. మాకేందంటే మేము ప్రజల్లో ఉన్నోళ్ళం కాబట్టి, ఉండే ఊర్లో కానీ దాంట్లో వాళ్ళలో ఒకటిగా తిరిగిన వాళ్ళం కాబట్టి, ఎప్పుడైతే నా మీద ఒక అభియోగం వచ్చిందో అప్పుడు వాళ్లకు ఇన్ని రోజులు ఏదైతే సపోర్ట్గా ఉన్నాడో ఇతను వచ్చింది మాకెవరు అనుకున్నప్పుడు ఆమె కూడా వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు, అది కూడా పార్టీ కార్యక్రమాలు కాదు, కేవలం పెళ్లిళ్ళలో, చావులో, ఏమన్నా దినాలో, ఏమన్నా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు కానీ అభిశుభకార్యాలు కానీ ఎన్ని వాటి కోసం పోయింది చెప్పినా నేను కూడా ఇది అది మన బాధ్యత. మన వాళ్ళు ఎవరేం చెప్పినా కూడా అది హిందూ సంప్రదాయం, ఏం చెప్పినా పోయి రావాలి. అంతేగాని నన్ను సస్పెన్షన్ అన్నాక మేము ఏ రోజు పార్టీ కార్యక్రమాలకు పోయిన వాళ్ళం కాదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనింది కాదు, లేదు. కుమార్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన ఆర్గనైజ్ చేసిన మీటింగ్లలో మీకు ప్రసంగించడానికి మైక్ కూడా ఇవ్వకపోయే వాళ్ళు అని అంటారు, అది నిజమేనా? మేబీ అది ఆయనకు నచ్చలేదేమో. గ్రామాధ్యక్షులకి 7 మండలాధ్యక్షులకి 5,000 రూపాయలు 50,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖర్చులకి ఇవ్వమని చెప్పి పార్టీ ఆదేశించినా కూడా మీరు ఇవ్వలేదు అని అంటారు, అది ఎంతవరకు నిజమా? అబ్జర్వర్ని పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అభ్యర్థి ఎవరు ప్రకటించినా మేము చేస్తామనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఎందుకు కలుపుకోలేకపోయినారు? ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు కానీ ఓడిన నాయకులు కానీ ఏ ఒక్కరికి కానీ మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కోవర్టు అని, మీకు గార్లపెంట దగ్గర మైనింగ్లో వైఎస్ఆర్సీపీ నాయకులతో భాగస్వామ్యంలో బిజినెస్లు నడుస్తున్నాయి అని వాళ్ళు చేస్తున్న అభియోగం, గాలి వార్తలు. ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ నుంచే మీకు ఒక 10 కోట్ల రూపాయల పైన డబ్బులు కూడా ముట్టినాయి అని చెప్పని అంటారు. నేను వైసీపీ వాళ్ళతో రిజిస్ట్రేషన్తో కూడిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి గార్లపెంట దగ్గర అని అంటారు. నేను వాళ్ళ కోవర్ట్ అయితే ఇవన్నీ చేస్తానా? సోషల్ మీడియాలో ఫోటోలు ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో వాటి మీద ఏమంటారు మరి? ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు పోయింటాము, ఏదైనా ఒక ఫోటో తీసుకుంటాను, దానికే చేసింది. చాలా ఎమోషనల్ అవుతున్నారు.